లో మేము లేకపోయినప్పటికీ దేవుడు ఆయన బిడ్డలను బలపరిచి ఆరాధించేవారిని బోధించేవారిని సంఘములో దేవుడు నిలబెడుతున్నందుకు ప్రభువుకే మహిమ కలుగును గాక. చాలా చక్కగా బైబిల్ స్టడీ జరిగినందుకు నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను, గనపరుస్తూ ఉన్నాను. సో ఆయా సమయాల్లో దేవుని సువార్త నిమిత్తము, బోధ నిమిత్తము ఆయా ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమస్తమును బోధించేవాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించే దేవునిగా, ఆత్మగా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్మిన, మారు మనస్సు పొందిన ప్రతి వ్యక్తికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము ఆత్మ కలిగిన వారం. ఆత్మ అంటే మనకొక ఆత్మ ఉన్నది. మనము అందరు ఇటు చూడండి, జాగ్రత్తగా వినండి. ఈరోజు చెప్పేది కొంచెం లోతుగా వెళ్తుంది. అంశం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని చెప్పుచూ ఉండగా మీకు సత్యము బోధించబడాలి. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి నిజ క్రైస్తవునిలో ఉండి ఆత్మ బోధిస్తూ ఉంటాడు, సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటాడో అతడు దేవుని యొక్క కుమారుడు అనడానికి అది ఒక బలమైన సూచన. హల్లెలూయా. ఒక వ్యక్తి తన సొంత ఆలోచనలు, తన సొంత ఇష్టాలు, కోరికల ప్రకారం నడిపించబడుతూ ఉంటే అతడు నిజముగా దేవుని ఎరిగిన వ్యక్తా కాదా అని మనము ఆలోచించాలి. ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో, ఆయనిచ్చే ఆలోచనలతో, ఆయనిచ్చే కౌన్సిల్, ఆయన ఆలోచనలతో ముందుకు వెళుతూ ఉంటారో వారు నిజముగా దేవుని కుమారులు అని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అదే మాటను మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, దేవుని ఆత్మచేత దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో ఆ వారందరూ దేవుని కుమారులై యుందురు. వారందరూ ఎవరందరూ? దేవుని ఆత్మచేత. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో. మనము అంటే నేను చెప్పిన గత బైబిల్ స్టడీలో ఆత్మ, పరిశుద్ధాత్మ 7 రకాలుగా పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పోయినసారి విన్న బైబిల్ స్టడీలో ఆలోచననిచ్చే ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఎవరంట? ఆలోచన ఇస్తాడు. ఏమి ఇస్తాడు చెప్పండి? ఆలోచన. ఆయన మనతో మాట్లాడతాడు. కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. మనము ఒకరితో ఒకరం ఎలా మాట్లాడుకుంటున్నామో పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మకు తోడుగా ఆయన మనలోనికి వచ్చి, మనలో మన ఆత్మ ఉండగా పరిశుద్ధాత్మ అనగా దేవుని ఆత్మ కూడా మనలోనికి వచ్చి కమ్యూనికేషన్ జరిగిద్ది. హల్లెలూయా. మన ఆత్మకు ఆయన ఆత్మ ఆలోచననిస్తాడు. ఆ ఆత్మ మన ప్రాణాన్ని ప్రేరేపించగా ప్రాణము ప్రాణము ముందుకు వెళ్తది. హల్లెలూయా. గమనించండి. పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో సంబంధం కలిగి ఉంటాడు. సహవాసం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన ఆత్మకు ఆలోచనలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆలోచన ప్రకారం మనం నడిచినప్పుడు ఈ భూమి మీద దేవుని కుమారులమని సాక్ష్యమిస్తున్నాం. ఆయన ఆలోచన తీసుకొని కూడా నడవనప్పుడు, ఆయన ఆలోచనను త్రోసివేసినప్పుడు
ఆయన ప్రేరేపణలను పరిశుద్ధాత్మ మనకు బోధిస్తూ ఉండగా, మనము ఇష్టపడకపోతే ఆయన ఏమనడు, దుఃఖపడతాడు. ఏం జరిగిద్ది? లేదా ఆయన ఆర్పివేయబడతాడు. ఆర్పివేయబడటం ఏంటండి? వెలిగే దీపమును వెలుగుచూ ఉండగా, దీపమును ఆర్పివేస్తే వెలుగు ఆగిపోయిద్ది గదా! అంటే ఆత్మ మాట్లాడటం ఆగిపోతాడిక. పదే పదే నిన్ను వెంబడిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రత్యక్షతనిస్తూ ఉండగా, వెలుగునిస్తూ ఉండగా నువ్వేం జేస్తున్నావు? ఆర్పివేస్తున్నావు. ఆయనకి లోబడకపోవడం అంటే, ఆ వచ్చేటటువంటి ఆ ప్రత్యక్షతను మనము ఆర్పివేసే వారమవుతాం. ఆత్మను ఆర్పకుడి. చెప్పండండి అందరూ. ఏంటంట? అలాగే ఆత్మను దుఃఖపరచుకుడి. ఏం చేయకూడదు ఆత్మని? బాధ పెట్టకూడదంట. అయ్యో! నేనెందుకు పరిశుద్ధాత్మను, దేవుని నేనెందుకు దుఃఖపెడుతున్నాను? ఆత్మను నేనెందుకు బాధ పెడుతున్నాను అని మనము గ్రహించుకోవాలి. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచకుడి. ప్రియులారా, ఎందరూ ఆయన ఆత్మ చేత నడిపించబడుదురో. మన క్రైస్తవ జీవితములో, విశ్వాస జీవితములో మనము ఎక్కువగా దీని మీద మనస్సు పెట్టవలసిన వారమై ఉన్నాం. ప్రతి దినము కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడే వారముగా ఉండి తీరాలి. హల్లెలూయా! దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి ఉదాహరణ ఎవరు? ఆత్మ ద్వారా నడిపించబడటము, ఆత్మకు పూర్తిగా లోబడటము అనే విషయాన్ని ఆలోచిస్తే, మనకి మొట్టమొదటిగా ఈ భూమి మీదకి మనవలే మానవ శరీరములోనికి వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తే మనకి మాదిరి. హల్లెలూయా! ఆ ప్రభు ఎలా మాదిరి అయ్యున్నాడో ఒక్కసారి మత్తయి సువార్త, ఇది మార్కు సువార్త, అలాగే లూకా సువార్తలో గూడా ఉన్న సందర్భం. 3 సువార్తల్లో వ్రాయబడి ఉన్నది. 4వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు యేసు అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు శోధించబడుటకు ఆత్మ వలన హ్మ్. అరణ్యమునకు కొనిపోబడెను. జాగ్రత్తగా ఆ మాట మీద మన మనసు పెడదాం. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు ఆత్మ వలన, అనగా పరిశుద్ధాత్మ, ఆయన ఆత్మ. మనం మాట్లాడుకున్నామే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అరణ్యములో ఏముంటది? అరణ్యములో సుఖము, సౌఖ్యం ఏమన్నా ఉంటదా? అరణ్యం. మంచి వసతులుంటాయా? చెప్పరు మీరు. ఉండవు. అరణ్యములో ఉండటం అంటే భయంగా, ఎప్పుడేమైద్దో తెలీదు. తొందరగా ఈ అరణ్యం దాటిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎడారి లేదా అరణ్య ప్రాంతం. అక్కడ సరైన నీరుండదు. సరైన వసతులుండవు. మరి ఆత్మ, పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకొని వెళ్ళాడంట. నడు, పద, అరణ్యములోనికి పద. చూడండి, పిల్లలు ఏమంటారు? చీకటిలోకి మనం తీసుకెళ్తుంటే, నేను రాను అంటారు. ఎందుకంటే అక్కడ చీకటి. మరి ఆత్మ అయిన దేవుడు, దేవుని కుమారుడైనటువంటి ఆ ప్రభువునే ఈ పరిశుద్ధాత్మ అరణ్యములోనికి తీసుకొని వెళ్ళడం ఏంటి? కదా! ఆ సందర్భము ఎప్పుడుదంటే, ఆయన ఆయనలో ఏ పాపము లేదు. ఆయన ఒప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఆయన పశ్చాత్తాపపడాల్సింది ఏమీ లేదు.
అయినా కూడా మనుషులందరికీ మాదిరిగా ఉండాలని యేసు ప్రభు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరకొచ్చి, "అయ్యా! నాకు కూడా బాప్తిస్మం ఇవ్వు" అన్నాడు. ఈయన భయపడిపోయాడు. ఇదేంటి? నీ ద్వారానే నేను బాప్తిస్మం పొందవలసిన వాడను. అసలు నీ కాళ్ళ చెప్పుల వారును కూడా ముట్టుకోవడానికి యోగ్యత లేనివాడను. నీకంటే ముందుగా వచ్చి నీ గురించి ప్రకటన చేయవలసిన వాడను. ప్రభువా, నీవొచ్చి నన్ను బాప్తిస్మం అడుగుతున్నావు. ఎందుకిది? అంటే నీతి యావత్తు ఇలాగు జరుగును గాక. హల్లెలూయా! ఇక్కడ బాప్తిస్మము పొందని వారెవరైనా ఉంటే, మీరు తప్పకుండా బాప్తిస్మము పొందాలి. ఎందుకంటే అది ఆజ్ఞ. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడు. చూడండి, యేసు ప్రభుకి బాప్తిస్మం అవసరం లేదు. ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా! ఆయన ఏ పాపమును ఒప్పుకోవలసిన స్థితిలో లేడాయన. ఆయన నీతిమంతుడు. ఆయన పరిశుద్ధుడు. అయినా కూడా ఆయన అందరికీ మాదిరికరంగా ఉండాలని చెప్పి బాప్తిస్మము పొందాడు. బాప్తిస్మము పొందిన వెంటనే ఏం జరిగింది? ఆత్మంట ఆకాశము నుండి ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ఎలాగ వచ్చి ప్రభు మీదకి రావడం జరిగింది? పావురం వలె ఆత్మ రావడం జరిగింది. ఆ తర్వాత ఆకాశము తెరవబడి ఒక స్వరము వినబడింది. హల్లెలూయా! ఎవరి స్వరం అది? తండ్రి స్వరం. ఎవరి స్వరం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం. తండ్రి మాట్లాడుతున్నాడు. ఆత్మ దిగి వస్తున్నాడు. కుమారుడు ఇక్కడున్నాడు. దేవుడు ఎవరు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. హల్లెలూయా! ఆ ముగ్గురు ఒకటే. ఆ ముగ్గురు కలిసి పని చేస్తారు. పని చేసినప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తా ఉంటారు. ముగ్గురు కూడా ఒకరినొకరు బయలుపరుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ బాప్తిస్మము పొందిన వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడాయన. ఆత్మతో నిండుకున్న వెంటనే ఆత్మ ఏం చేస్తున్నాడంటే నడు అంటున్నాడు. హల్లెలూయా! మనకెందుకు ఆత్మ కావాలి? కొద్దిసేపు ఎగరటానికా? మంచిదే ఆత్మ. నీకు ఆనందిస్తూ ఎగిరి గంతులు వేయాలి ప్రభు సన్నిధిలో అనిపిస్తే అది వేరే విషయం. ఆత్మ వస్తే గట్టి గట్టిగా అరవాలనా? ఆత్మ పరిశుద్ధాత్మతో నిండుకున్న వెంటనే ఏదేదో చేయాలనా? మొట్టమొదట ఆత్మ ఏం చేస్తాడంటే ఆలోచననిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆలోచన ప్రకారము మనం అడుగులు వేయాలి. మనము ఆత్మ ద్వారా నడిపించబడటం కొరకు ఆత్మ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడైన తరువాత వెంటనే ఆ ఆత్మ అరణ్యములోనికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అరణ్యములో శోధన. అరణ్యములో ఏం జరుగుతుంది? శోధన వస్తా ఉంది. మరి ఆత్మకు తెలీదా? గమనించండి. పరిశుద్ధాత్మ యేసు ప్రభుని అరణ్యములోకి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే అక్కడ శోధకుడు ఉన్నాడు, లేదా సాతాను ఉన్నాడు. ఎవరున్నారు? సాతాను చేత ఈయన శోధించబడటము ఎందుకు? శోధన వస్తే ప్రభువా మమ్మల్ని శోధనలో పడిపోకుండా కాపాడయ్యా. అసలు ఏ శోధన మా మీదకి రాకుండా చేయయ్యా అని మనం ప్రార్థన చేస్తాం. 2 మాటలు చెప్పాను మీకు. ఒకటి శోధనలో పడిపోకుండా. 2 అసలు శోధనే రావద్దయ్యా అని ప్రార్థన చేస్తాం. ఈ రెండిట్లో ఏది కరెక్టు? ఏది రాంగ్ చెప్పండి మీరు? అందుకే కొంచెం ఆలోచించాలని చెప్తున్నాను మీకు. అసలు ఏ శోధన నాకు రావద్దయ్యా అని చేసే ప్రార్థన కరెక్టా అని నేను అడుగుతున్నాను. చెప్పలేకపోతున్నారు ఇంకా. ఏదో ఒకటి చెప్పేసేయండి. శోధనలో పడకుండా నన్ను కాపాడయ్యా, నాకు జ్ఞానం ఇవ్వయ్యా, నాకు బలం ఇవ్వయ్యా అని చేసే ప్రార్థన ఓకే.
కానీ అసలు ఏ శోధన నాకు రాకూడదయ్యా అంటే కరెక్టా? ప్రభువే చెప్పాడు. నానా విధములుగా యాకోబు పత్రికలో ఏముంది? అనేక చోట్లుంది. అవన్నీ చదవాల్సిన అవసరం లేదు గానీ, యాకోబు పత్రికలో ఏముంది? న శోధనలు చూడండి ఒకటో అధ్యాయంలో 4 వచనమా? చదవండి త్వరగా. యాకోబు నానా రాసి విధములైన శోధనలలో పడునప్పుడు నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఇదేంటి? శోధనలో పడినప్పుడు అంటే శోధన వచ్చినప్పుడు పట్టమంటే ఓడిపోవడం కాదక్కడ. తెలుగు భాషను మనము అర్థం చేసుకుందాం. ఆ! మీరు ఆనందమని ఎంచుకొనుడి. ఆ! మీరు సంపన్నులను, ఆ! అనునాంగులను, హ్మ్. ఏ విషయంలోనైనను హ్మ్. కొదువలేని వారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఇది ఆన్సర్. మరలా నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా చూడండి. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు దేనికి? కలుగు పరీక్ష. విశ్వాసులకు వచ్చే పరీక్ష, విశ్వాసమునకు వచ్చే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అంటే మీకు అనేక రకాల శోధనలు వచ్చినప్పుడు అంటే శోధనలు వస్తాయా? రావా? వస్తాయి. ఏ శోధన వచ్చినప్పటికీ కూడా మీరు మహానందమని ఎంచుకొనుడి. ఎందుకో తెలుసా? అది విశ్వాసులైన మీకు అది పరీక్ష. మీలో ఫలము వస్తది. హల్లెలూయా! మీరు దీని ద్వారా ఎందుకని ఆనందించాలో తెలుసా? దీని ద్వారా మీరు సంపూర్ణులను అందరూ ఆ మాట చెప్పండి. అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. శోధన వచ్చినప్పుడు మీరు ఓర్చుకోండి. మీరు ఓర్చుకున్నప్పుడు మీరు జయిస్తారు. మీ పైన శోధన వచ్చినప్పుడు మీ విశ్వాసమునకు అది కలుగుతున్న పరీక్ష మీరు నిలబడండి, ఓర్చుకొనుడి. అందుకే శోధనను సహించువాడు ధన్యుడు అని ఉంది అక్కడ 12వ వచనం. ఏముంది? శోధన సహించువాడు, ఓర్చుకొనువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై దేవునికి చప్పట్లు కొడదాం. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. శోధన వచ్చిన తర్వాత ఎవరైతే శోధనను జయిస్తారో, శోధనలో పడిపోకుండా నిలిచి ఉంటారో వారికి ఆశీర్వాదం ఉన్నది. ఏమున్నది? బాగా వినండి. ఏమున్నది? ఆశీర్వాదం ఉన్నది. వారు నిజంగా వారి జీవితంలో అభివృద్ధి చెందుతారు. వారికి శోధన వచ్చినప్పుడు నిలిచి ఉంటే, సహించి ఉంటే, సహించి ఉండి నిలిచి ఉంటే, దాన్ని ఎదుర్కొంటే వారికి జీవకిరీటం ఉన్నది. దేవుని స్తోత్రం. మా పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తామండి. మాస్టారు, మా పిల్లవాడిని సంవత్సరానికి ఒకసారి ఇంకో క్లాసులోకి ప్రమోట్ చేయండి. ఎగ్జామ్ మాత్రం పెట్టకండి. ఏదన్నా స్కూల్ ఉందా అలాంటిది? మా పిల్లలకి ఎగ్జామ్ వద్దండి. వస్తాడు, క్లాస్‌లో కూర్చుంటాడు, వింటాడు, వెళ్ళిపోతాడు. ఏ ఎగ్జాము, ఏ టెస్టు వద్దు. కానీ సంవత్సరం అయిపోగానే రెండో తరగతిలోకేయండి. ఇంకో సంవత్సరం అయిపోగానే మూడో తరగతిలోకేసేయండి. జరగదది. మనము అనేక సార్లు కొంతమందిని పరీక్షిస్తా ఉంటాం. ఇతడు నమ్మకమైన వాడా? కాదా? ఎదురుగా 4, 5 రకాల భోజనాలు బెట్టి అనేక రకాల స్వీట్లు పెట్టి, "బాబు ఇది నువ్వు చూస్తా ఉండయ్యా ఇప్పుడే వస్తాను" ఆ! అనంటే, ఈ వ్యక్తి నమ్మకమైన వాడైతే చూస్తానే ఉంటాడు గానీ టచ్ కూడా చేయడు. నమ్మకం నమ్మకత్వం లేనోడైతే ఏం చేస్తాడు మెల్లగా, "ఈయనకి తెలీదులే నేను నాకితే ఏమర్థమైద్దని"
ఒక వ్యక్తిని మనం పరీక్షిస్తాం. ఇతన్ని నమ్మొచ్చా? ఈయనకి ఈ విషయం చెప్పొచ్చా? అలా మీరు పరీక్షించని వారైతే మీరు చాలా నష్టపోతారు. ప్రతి ఆత్మను పరీక్షించుడి మంచి ఉద్దేశముతో. పరీక్షించుకోకుండానే అన్నిటికి అనుమతి ఇచ్చేస్తారా? తప్పది. మనము పరీక్ష పెడుతున్నాం ఇతరులకు. పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? ఒక రూ. 100 ఇచ్చి చూద్దాం వీడికి. తర్వాత లెక్క అడుగుదాం. ఏం చెప్తాడో. సాయంకాలం వచ్చేటప్పటికి రూ. 100 ఎయిరా అంటే ఐస్ క్రీమ్ తిన్నాను రూ. 100 పెట్టి అన్నాడనుకోండి. తండ్రికి ఒకటి అర్థమైద్ది. రెండో రోజు 500 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? లెక్క అడిగితే చెప్పాడు. అది చేశాను, ఇది చేశాను. అర్థమైతది తండ్రికి. ఎందుకు తండ్రి రూ. 100 ఇస్తున్నాడు, 500 ఇస్తున్నాడు, రూ. 1000 ఇస్తున్నాడంటే, రేపొద్దున ఇంతకంటే విలువైనది వీనికి బీరువా తాళాలు ఇవ్వొచ్చా? కనబడకుండా దాచిపెట్టాలా? ఆయనకు అర్థమైద్ది. పరీక్షిస్తాం ప్రియులారా. విశ్వాసులకు వచ్చే శోధన దేవుడు అనుమతించినప్పటికి ఆ శోధన ఏంటంటే అది పరీక్ష. ఎందుకొరకు అదంటే నువ్వు సంపూర్ణుడు అవ్వాలి. దేవుని స్తోత్రం. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి. నీవు ఇంకా అభివృద్ధి చెందాలి. నీకు అనేకమైన ఆశీర్వాదాలు అందుకే ప్రభువు ఒక ఉపమానం చెప్తారు. ఒకడికేమో 1 తలాంతు, ఒకనికి 5 తలాంతులు, ఇంకొకనికి 10 తలాంతు. అందరికి ఒకటే ఇవ్వలా. కానీ అందరిని వచ్చి లెక్క అడిగాడు. దేవుని స్తోత్రం. 10 తలాంతులు ఇచ్చిన వాడు 10కి 10 సంపాదించాడు. 5కు 5 వచ్చినాయి. 1 తలాంతు ఉన్నవాడు చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. 1 తలాంతు తీసుకున్నవాడు. నువ్వెవరవో నాకు తెలుసు. నీ కథ అంతా నాకు ముందుగానే తెలుసు. అందుకే నీవిచ్చిన దాన్ని నేను పాతిపెట్టానంటున్నాడు. ఈ 1 తలాంతు ఉన్నవాడి దగ్గర నుంచి ఆ 1 తలాంతు కూడా తీసేసి ఈ 10 తలాంతులు ఉన్న వాడికి ఇచ్చేయండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇతడు పరీక్షలో ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని అరణ్యములోకి తీసుకెళ్తున్నాడంటే అపార్థం చేసుకోవద్దు. ఇదేంటి ఆత్మ శోధించబడటానికి ప్రభువుని అరణ్యములోకి తీసుకొని వెళ్ళటం ఏంటి? అక్కడ సాతానుడు ఉన్నాడు గదా! ఆ సాతాను దగ్గరికి నడిపించడం ఏంటి? ఈ సాతానుడు శోధిస్తాడని తెలుసు గదా! తెలుసు. ఈ మధ్య కాలంలో మీరు యోబు జీవితం గురించి వింటున్నారు. చాలా విషయాలు అవగాహనకొచ్చాయి. హల్లెలూయా! సో, ఎక్కువ ఇక దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యోబు శోధించబడటానికి పర్మిషన్ ఎవరిచ్చారు? దేవుడే. రిజల్ట్ ఏమొచ్చింది? యోబు చివరిగా శోధించబడిన తర్వాత, పరీక్షింపబడిన తర్వాత, యోబు అధ్యాయములో యోబు చివరికి యోబు ఎవరిగా పిలువబడ్డాడు, ఎంచబడ్డాడు, యోబుకి ఎంత ఘనతొచ్చింది, యోబుకి ఎంత ఆశీర్వాదం వచ్చింది, యోబు గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యోబు జీవితం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మనకి మనకేం కావాలో తెలుసా? కొండ శిఖరం కావాలా? నేను అక్కడుండాలనుకుంటాం. ఎక్కడుండాలి? నేను టాప్‌లో ఉండాలా? నేను చాలా హెచ్చించబడాలి. నేను చాలా అభివృద్ధి చెందాలి. నేను చాలా వింటున్నారా? నేను చాలా దీవించబడాలి. దేవుని స్తోత్రం. నేను చాలా దీవించబడాలి. చాలా అభివృద్ధి చెందాలి. నేను టాప్‌లో ఉండాలి. దేవుడు ఇష్టపడుతున్నాడు. మనమందరం దీవించబడాలి, అభివృద్ధి చెందాలి, టాప్‌లో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! అయితే మరి మీరు పరీక్ష పెట్టటానికి అవకాశం ఇవ్వండి. అబ్బే! అదొద్దండి. అదొద్దు. అది మాత్రం వద్దు.
దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు తెగ ప్రార్థన చేసేస్తున్నావు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. ఆళ్ళకి చెప్తున్నావు, వీళ్ళకి చెప్తున్నావు. ఇదిగో దేవుడు నన్ను ఇలా ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నేను గొప్ప ఒక ఉన్నతమైన ఒక స్థితిలో నేను ఉండాలనుకుంటున్నాను. దేవుని కొరకు వాడబడాలనుకుంటున్నాను. మంచిదే. అలాగైతే నువ్వు పరీక్ష పాస్ అయితే ఇంకొక స్టెప్ ఎళ్తావు పైకి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుకే పరీక్షొచ్చింది. యేసు ప్రభువుని సాతాను శోధిస్తున్నాడు. ఎవరు తీసుకెళ్లారు ఈయనక్కడికంటే ఆత్మ తీసుకెళ్ళాడు. మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంటాడు. హల్లెలూయా! పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించే స్థలం అది అరణ్యమైనా సరే, అది ఏదెను తోటైనా సరే, మనం ఆయన నడిపించిన ప్రకారం వెళుతూ మనము నిలబడే వారంగా ఉంటే, మన విశ్వాసమును మనము కాపాడుకునే వారముగా, మన యథార్థతను, మన పరిశుద్ధతను మనం కాపాడుకునే వారంగా కదా! ఎప్పుడు తప్పు చేయని వ్యక్తి ఒకసారి తప్పు చేశాడనుకోండి. ఎందుకయ్యా? నువ్వసలు అలాంటోడివి కాదు గదా! నువ్వు చాలా భయభక్తులు కలిగిన వాడవు, యథార్థవంతుడు. ఎలా తప్పు చేశావంటే, మామూలుగా అయితే చేసేవాడిని కాదండి. ఆ టైంలో ఇక ఎవరు లేరు. ఆ తప్పు చేయాలనిపించింది. ఏంటిది? అంటే ఇతనికి అవకాశం వస్తే తప్పు చేస్తాడు. ఏమొస్తే? అన్ని చుట్టుపక్కల అన్నీ బంధించేసి ఉంటేనేమో అందరూ ఎవరో ఒకళ్ళు చూస్తున్నారు. ఎవరో ఒకళ్ళు లేదా అలాగుంటేనేమో జాగ్రత్తగా ఉంటాడు. అవకాశం వస్తే తప్పు చేస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు తప్పు చేయటానికి ముందుకు వెళ్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు తప్పు ఆలోచిస్తా ఉంటాడు. అంటే ఫెయిల్. ఓటమి. నువ్వు నలుగురిలో ఉన్నప్పుడు, దేవుని ఇంటిలో ఉన్నప్పుడు, పరిశుద్ధుల మధ్యలో ఉన్నప్పుడు, నీకంటే పరిశుద్ధులైన వారికి ఎవరూ లేరన్నట్టుగా నువ్వు సంతోషిస్తావు. నేనసల ఫైర్, అగ్ని, నేను దేవుని కొరకు మండుతున్నాను అనుకుంటావు. ఎక్కడ? నలుగురిలో ఉన్నప్పుడు. హల్లెలూయా! నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు గూడా మండాలి. హల్లెలూయా! ఒంటరిగా ఉన్నప్పుడు మండాలి. నీ ఎదుట అవకాశం వచ్చినప్పుడు నువ్వు నువ్వేంటో చూపిచ్చాలా. రుజువు చేయబడాలా. దేవునికి స్తోత్రం. రుజువు చేయబడాలి. ప్రియులారా, యేసు ప్రభు అరణ్యములోనికి పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపించబడ్డాడు. అక్కడ ఆయన ఎవరో బయలుపరచబడింది. హల్లెలూయా! ఆ శోధన వచ్చినప్పుడు ఎప్పుడు? శోధన వచ్చినప్పుడు ఆయన ఎవరో రుజువు చేయబడింది. ఆయన దేవుని కుమారుడుగా రుజువు చేయబడ్డాడక్కడ. అరణ్యములో ఈయన నా ప్రియ కుమారుడని ఆకాశము నుండి వచ్చిందే ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి మాట్లాడుతున్నాడు ఆకాశము నుండి. ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరంట? యేసుక్రీస్తు. చెప్పండి. తండ్రికి ప్రియమైన కుమారుడంట. ఇప్పుడు నేను నా గురించి, నేను దేవునికి ఇష్టమైన ప్రియమైన కుమారుడిని అని నేను చెప్పుకున్నాననుకోండి. సరే మీరేమనరు. మీరు కూడా మీ గురించి నేను దేవునికి చాలా ఇష్టమైన ప్రియ కుమారుడిని అని చెప్పుకున్నారనుకోండి. మీ గురించి ఎవరేం మాట్లాడరు. అనుకుందాం. కానీ ఆయన జెప్పాలా? దేవుని స్తోత్రం. ఆయన జెప్పాలా? ఈయన ప్రియమైన కుమారుడా? ఈయన ఎటువంటి కుమారుడని. అది ఆయన చెప్పాడు బాగానే ఉంది. వచ్చేసింది. ఆ బాప్తిసమిచ్చి యోహాను గూడా విన్నాడు స్వరం. ఈయన నా ప్రియమైన కుమారుడు. ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు అతడు దేవుని కుమారుడని చదివాం మనం రోమాపత్రికలో. ఇప్పుడు యేసు ప్రభువు ఆయన, ఆయన గురించి మంచి సాక్ష్యం వచ్చేసింది. అంతటితో అయిపోలా. ఇమ్మీడియేట్‌గా వెంటనే
ఈ స్వరం వచ్చింది, బాప్తిసం తీసుకోవడం జరిగింది, పరిశుద్ధాత్మ పావురమలే రావడం జరిగింది. వెంటనే ఈయన అరణ్యంలోకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అరణ్యంలో ఏం జరుగుతుందో తెలుసా? ఎగ్జామ్. హల్లెలూయా! ఈయన నా ప్రియ కుమారుడో కాదో ఇప్పుడు మీ కళ్ళ ఎదుట బయలుపరచబడుతుంది. చూడండి, ఆయన ఎటువంటి కుమారుడో మీకు అర్థం అవ్వాలి. దేవుని స్తోత్రం. అందుకే అరణ్యం. ప్రభువా, డబ్బు విషయములో గాని, మత్తు విషయములో గాని, ఈ లోకంలో ఉన్న ఏ శరీర సంబంధమైన కోరిక విషయంలో కానీ నేను లోబడను, లొంగను, నేను నీ చిత్తమే చేస్తానని నా జీవితంలో రుజువు అవ్వాలి ప్రభువా. హల్లెలూయా! రుజువు అవ్వాలయ్యా అని నువ్వు గనక కోరుకుంటే తప్పకుండా సాతాను నిన్ను శోధిస్తాడు. కొంతమంది అంటారు కదా, మొన్నటిదాకా నేను చాలా బాగుండేవాడినండి అసల. ఎంత అసల ప్రార్థనకి రాకముందు ఎంత కరెక్ట్‌గా ఉండేవాడినో. వచ్చాను, పాపాలు ఒప్పుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను. ఇప్పుడేంటో నిలబడలేకపోతున్నా. బాప్తిసం తీసుకున్నాక నాకు శోధనలు పెరిగిపోయినాయండి. ఏం పెరిగిపోయినాయి? బాప్తిసం పొందినాక ఏమొచ్చినాయంట? శోధనలు పెరిగినాయంట. అయ్యెందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించటానికి. హల్లెలూయా! మీరు దాన్ని ఏయ్ సాతానా నా మీదకొచ్చేత్తన్నాడు, ఈడు దుర్మార్గుడు, నా మీదకి శోధన తీసుకొచ్చేత్తన్నాడు, నాకు ఈ ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన. ఆగు, ఆగు, ఆగు. నిలబడు, పోరాడు, జయించు. నిన్ను నడిపించడానికి ఆత్మ ఉన్నాడు. నిన్ను నడిపించడానికి వాక్కు ఉన్నది. దేవుని యొక్క వాక్యము నీకు తోడుగా ఉన్నది. నీవు వాక్యాన్ని ఎప్పుడు ఆధారం చేసుకుంటావు? పక్కనే కర్ర కనపడుతుంది. ఆ ఎదురుగా కుక్కొస్తుంది. అమ్మో! కుక్క, కుక్క, కుక్క అని అరుస్తున్నావు. పక్కన ఏముంది నీ పక్కన? కర్ర తీసుకోవట్లా. పాపం వీడికి కర్ర తీసుకోవాలని తెలియట్లేదని వచ్చి ఏం చేసిద్ది? అదే కర్ర తీసుకుంటే నువ్వు ఒంగోగానే అది కొంచెం ఆగిద్ది. ఆ స్పీడ్ తగ్గిచ్చిద్ది. నువ్వు కర్ర ఎత్తగానే ఏమైద్ది? చెప్పాలి. ఆగిద్ది. చూస్తదిక. కరుద్దామని వచ్చాను గానీ, వీడు రెడీ అయ్యాడు, సిద్ధంగా ఉన్నాడు నాతో పోరాడటానికి. నాకే ప్రమాదం అనుకుంటా అనుకోని వెళ్ళిపోయిద్దది. నువ్వు కర్ర తీసి ఎత్తితే కాబట్టి శోధన, నాకు శోధనొచ్చింది, శోధనొచ్చింది అని బాధపడటం మానేసి, ఏడవటం మానేసి, ఈ శోధనలో నేను నిలిచిన వాడై జీవ కిరీటం సంపాదించాలి. హల్లెలూయా! ఈ శోధనని నేను జయించాలి. ఈ శోధనని నేను సహించాలి. ఈ కుక్క నా మీదకొస్తుంది. దేవుని బిడ్డలారా, నిజంగా ఆశ ఉంటే మీకు ఏ శోధనొచ్చినా నేను బాధపడనయ్యా. నీ గ్రంథంలో చెప్పినట్టుగా ఆనందిస్తా. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏ శోధనొచ్చినా నేనిక భయపడనయ్యా. నేను నిలబడతా, ఓర్చుకుంటా. యేసు ప్రభువుని శోధించటానికి అపవాదొచ్చాడు. 3 రకాలుగా శోధించాడు అరణ్యంలో. ఎలా శోధించాడు చెప్పండి? మొట్టమొదటిది, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. తర్వాత, నువ్వు దేవుని కుమారుడువు గదా! ఇదిగో ఇక్కడి నుంచి కిందకి దూకు. దూతలొచ్చి నీ పాదములకు రాయి తగలకుండా. మూడోది, నువ్వు ఒక్కసారి నాకు సాగిలపడు. ఇదంతా నీకిచ్చేస్తాను. 3 రకాలుగా శోధిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, యోహాను రాసిన మొదటి పత్రికలో దేవుని వలన పుట్టనివి కొన్నున్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దేవునికి స్తోత్రం. సాతాను శోధించటం మొదలుపెట్టినప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవడంబం. చెప్దాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. హల్లెలూయా! హల్లెలూయా! గమనించండి. యేసు ప్రభువుకి శోధనొచ్చింది. ఈ 3 రకాలుగా.
ఆయన జయించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? యేసు యేసు ప్రభువుకి శోధన వచ్చినప్పుడు ఎలా జయించాడో అది చూడాలి. అందుకే ఆత్మ ఆయన అరణ్యములోకి తీసుకెళ్ళాడు. చప్పట్లు కొడదాం దేవునికి. నీవు నేను శోధించబడినప్పుడు ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో, ఎలా శోధన జయించాలో తెలుసుకోవడం కోసం మనందరికంటే మొట్టమొదట ఆయన శోధనలోకెళ్ళాడు. సరే, ఎలా జయించాడు? ఒక మాటలో చెప్పేసేయండి. ఆత్మలో ఉన్నాడాయన. ఆత్మతో నిండుకొని ఉన్నాడు. ఆత్మ ద్వారానే అరణ్యములోకొచ్చాడు. 2 ఏం చేశాడు? ప్రతి శోధనకు ఏం చేశాడు? వాక్యం ఉపయోగించాడు. దేవునికి స్తోత్రం. అంతే, సింపుల్. సాతాను వెళ్ళిపోయాడు. శోధనలో ఓడిపోయాడు. హల్లెలూయా! ఎన్ని సార్లు ఓడిస్తున్నారు మీరు? లేదా ఎన్ని సార్లు ఓడిపోతున్నారు? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. శోధనొచ్చినప్పుడు నిన్న ఏదో శోధనొచ్చిందనుకుందాం. నిన్న నీకొచ్చిన శోధనలో నువ్వు ఓడిపోయావా? సాతాను ఓడిపోయాడా? అది ప్రశ్న. నీవు శోధనని నిన్న గనక జయించుంటే నీకు సిద్ధంగా ఉంది ఆశీర్వాదం. దారిలో ఉంది. హల్లెలూయా! పరలోకం వెళ్ళిన తర్వాత జీవ కిరీటం మాత్రమే కాదు. ఇక్కడ నీకు ఖచ్చితంగా ఈ భూమి మీద నువ్వు ప్రతి శోధనను జయించుకుంటూ వెళ్ళేటప్పుడు భూమి మీద కూడా ఆశీర్వాదము కనబడతా ఉంటది. హల్లెలూయా! మొదటి ఆదాము ఏదెను తోటలో శోధించబడ్డాడు. యేసు ప్రభువుకి ఒక పేరుంది. రెండవ ఆదాం అరణ్యములో జయించాడు. ఎవరు మాట్లాడతలేదసలు. మొదటి ఆదాము ఏదెను తోటలో అన్ని సౌకర్యాలు ఉండగా, అన్నీ చక్కగా కడుపు నిండా తినొచ్చు. ఎంతో అందమైనది, పారడైజ్ అన్నారు దాన్ని, గెత్సేమనే తోటని. ఏదెను తోటని. యేసు ప్రభు అరణ్యములో ఉన్నాడు. శోధనొచ్చింది. జయించాడు. మొదటి ఆదాము పడిపోయాడు. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. 19వ వచనం. ఏలయనగా ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు ఆ, పాపులుగా ఎలాగు చేయబడిరో, ఆ, అలాగే ఉమ్, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ ఒకరు ఈ ఒకరు ఎవరో చెప్తారా? చెప్పాలి. మీరు ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం. మీరు స్పందించకపోతే నేను ఊరికే చెప్పుకుంటూ వెళ్ళటం వేస్ట్. ఒకని అవిధేయత వలన అందరూ పాపులైపోయారు. ఒకని విధేయత వలన అందరూ నీతిమంతులుగా మార్చబడుతున్నారు. ఆ ఒకరెవరు? ఈ ఒకరెవరో? మొదటి ఆదాము, రెండవ ఆదాము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అరణ్యములోకి వెళ్ళి శోధనలో పడిపోయాడా? ఓడిపోయాడా? లేకపోతే శోధనలో నిలిచిన వాడై జయించిన వాడుగా ఉన్నాడా? అది మనం తీసుకోవాలి. దేవుని స్తోత్రం. చాలామంది ఏమంటారో తెలుసా? అసలు ఆ చెట్టెందుకు పెట్టాడండి దేవుడు? ఆ పండెందుకు నీ తలకాయ్. నీవు సంపూర్ణుడు అవ్వాలా? నువ్వు అభివృద్ధి చెందాలా? నీవు ఒక ఉన్నత స్థితికి రావాలి. నీవెవరవో నీవెవరవో సాతానికి, శత్రువుకి చూపించాలి. శత్రువు నీ దగ్గర ఓడిపోతాడు. దేవునికి మహిమ రావాలి. దేవునికి స్తోత్రం. అసలు పరీక్షే వద్దంటారే. మరి ఈళ్ళందరూ ఇక్కడేమో పరీక్షలు, ఎన్నో పరీక్షలుంటాయి. ఒకళ్ళనొకళ్ళు పరీక్షించుకునేది ఉంటది. ఇక్కడ వాళ్ళ పిల్లలకి పరీక్ష అని చెప్పి రాత్రింపగలు చదివిచ్చి, ఏడ్చి, ఈ పరీక్ష పాస్ అయితే బాగుండు, ఈ పరీక్ష పాస్. పరీక్ష పాస్ అవ్వకపోతే ఏమైంది? నా పిల్లోడు ఏ పరీక్ష పాస్ అవ్వకపోయినా పర్లా. ఎవరైనా ఉంటారా అట్లా?
ఇక్కడ పరీక్షలన్నేమో జయించేయాలి. ఇక్కడ పరీక్షలన్నీ జయించి మీ కొడుకు ఐఏఎస్ కలెక్టర్ అయిపోవాలి. డాక్టర్ అయిపోవాలి. ఇక్కడ పరీక్షలన్నీ పాస్ అయిపోవాలి. ఆత్మీయ జీవితములో ఆత్మలో వర్ధిల్లడం కోసము, ఆత్మలో అభివృద్ధి చెందడం కోసం నీ విశ్వాసమునకు వచ్చే పరీక్ష మాత్రం నాకొద్దు. ఒక డైమండ్ అంట ఎలా డైమండ్‌గా మార్చబడతదో తెలుసా? వినే ఉంటారు తప్పకుండా. మనము డైమండ్ రింగ్ అంటాం. డైమండ్ వాచ్ అంటాం. ఈ డైమండ్‌కి ఎంతో విలువ. అసలది ఆ డైమండ్‌గా అవ్వడానికి కారణం అది ఎంత ఒత్తిడి గుండా వెళితేనే గాని ఒక డైమండ్ తయారవ్వదు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎంత ప్రెషరు, ఎంత ఆ నీటి ప్రవాహం, నీటి ఒత్తిడి దాని మీద ప్రవహించడాన్ని బట్టి డైమండ్ బయటకొస్తుంది. బంగారం తెలుసు మనకి. అది కొలిమిలో వేయబడిన తర్వాత శ్రేష్టమైన, మేలిమైన బంగారం వస్తుంది బయటికి. ముద్దన ఆ భూమిలో నుంచి ముద్దను తీసుకొచ్చి దీనిలో బంగారం ఉంది. దీంతో నాకొక ఆభరణం చేయమంటే ఎవరు చేయరు. దాంతో ఎన్నో ఉంటాయి. అయన్నీ తీసేస్తే అందుకే కదా క్యారెట్ అంటున్నాం కదా! అది కొలిమిలోకి వెళ్ళిన తర్వాత బయటకొస్తుంది. ఇవన్నీ మనకు కావాలి. డైమండ్స్ కావాలి. ఆ! చెప్పండి. బంగారం గావాలి. కానీ మనం మాత్రం ఎప్పటికీ బంగారం అవ్వకూడదు, డైమండ్ అవ్వకూడదు. మనకున్న మస్టు, మడ్డి మొత్తం అంతా మనం మనం ఎలాగున్నామో అలాగే ఉండాల. మనం ప్యూరిఫై అవ్వడానికి, మనము మెరుగుగా మన జీవితం, మన హృదయం, మన నడక, మన మన ఆలోచనలు, మన ప్రవర్తన మనం మెరుగవ్వడానికి ఇష్టపడము. మెరుగవ్వాలనుకుంటే నానా విధములైన శోధనలు నీకొస్తాయి. అలాగని యోబుకొచ్చింది నా మీదకొచ్చేసిద్దేమని భయపడకండి. యోబు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన అందుకోలేనంత, అందుకోలేనంత ఎత్తులో ఉన్నాడు. ఎవరికో వచ్చిన శోధన నీకొచ్చేసిద్దని అనుకోకండి. నిన్ను దేవుడు మెల్లమెల్లగా నీ స్థాయిని బట్టి, నీ మనస్సును బట్టి, నువ్వు ఏకీభవించే విధానాన్ని బట్టి, నీ హృదయము తనకు అర్పించుకునే దాన్ని బట్టి, నువ్వు ఎంతగా దేవుని మీద లోబడతావో దాన్ని బట్టే ఆ శోధన. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. చెప్పండి అందరూ. ముగించేస్తున్న ముగింపు మాటలు. ఆత్మదేవుడు నడిపిస్తాడు. ఆత్మను కలిగి ఉన్న నీవు ఆయన ఆలోచనలు తీసుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేయిచుండగా నీలో విశ్వాసం బలపడాలంటే ఆ ఉన్న విశ్వాసానికి వచ్చే శోధన విషయంలో నువ్వు బాధపడొద్దు. ఎలాగైనా ప్రభువా ఈ శోధనలో నాకు జయము రావాలి. హల్లెలూయా! నాకు సహాయం చేయి ప్రభువా. దేవుని మీద నువ్వు మరెక్కువగా ఆధారపడటం వలన నువ్వు జయిస్తావు. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. ఆయన వాక్యము లేకుండా శోధన జయించగలమా? ఆత్మ లేకుండా శోధన జయించగలమా? ఇప్పుడు ఆత్మేమో మనల్ని నడిపించాలి. మన నోటి నిండా ఏముండాలి? వాక్యం ఉండాలి. దేవుని స్తోత్రం. అబ్బే! వాక్యం వద్దులేండి. వాక్యం చదివేకి నాకు మనసు లేదులే. వాక్యం వినేకి నాకు శ్రద్ధ లేదులే. వాక్యము నీ లోపల లేనప్పుడు, వాక్యము నీ లోపల లేనప్పుడు ఏ శోధన జయించలేవు. ఏ శోధన జయించలేవు. ఎంత వాక్యాన్ని మనం నింపుకుంటే ఆ వాక్యము ద్వారా మనకంత విజయం. హల్లెలూయా! హల్లెలూయా! యేసు ప్రభు ఆయన శోధించబడటానికి ఒక కారణం మన కోసం. మీతో నేను సహానుభవము గలవాడను. దేవుని స్తోత్రం చెల్లించండి. ఒక విషయం ఆయనేమో రుజువు అవ్వాలి దేవుని కుమారుడిగా. రెండో విషయం శోధన వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో మనకు చూపించాలి. మూడో విషయం
మనతో ఆయన సహానుభవము గలవాడు. ఆ! ప్రభువుకేం తెలుసులేండి. ఆయనకేమైనా వచ్చిందా ఏంటి శోధన? అనగలవా? అంటారా? ఆయనకేం తెలుసులేండి. యేసయ్యకేం తెలుసు? మనం మానవులం ఈ శరీరంలో ఉన్నాం. ఈ శోధనలొత్తన్నాయి. ఎట్టా తప్పించుకోలేకపోతున్నాం. ఆయనేమన్నా శరీరంలో ఉన్నాడా? అవును. ఆయన శరీరంలోకొచ్చాడు. ఆయనకేమన్నా శోధనొచ్చిందా? ఆయనకి శోధనొచ్చింది. బాప్తీసం తీసుకున్న వెంటనే అరణ్యంలోకెళ్ళాడు. చాలామంది బాప్తీసం తీసుకున్న వెంటనే ఒక రోజంతా ఆ ముందు రోజు ఉపవాసం ఉండుంటారు కదా! ఆ రెండో రోజంతా కూడా మంచి మంటలో ఉంటారు. అసల సమయం దొరికితే వాక్యం చదివేయాలని, సమయం దొరికితే మోకాళ్ళేసేయాలని, లేపోతే ఆరాధించాలి, దేవుని స్తుతించాలనుకుంటారు. మూడో రోజు ఒక స్టెప్పు, ఒక స్టెప్పు డౌన్. నాలుగో రోజు ఒక నెల రోజుల తర్వాత, ఈ నెల రోజులు బాప్తీసం తీసుకున్నాక బైబిల్ స్టడీ మానరు, ఆదివారం ప్రార్థన మానరు, ఉపవాస ప్రార్థన మానరు. నెల రోజులు అయిపోయిన తర్వాత ఉపవాస ప్రార్థన తగ్గింది. అర్థం చేసుకోవడానికి చెప్తున్నా నేను. ఇంకో నెల గడిచిన తర్వాత బైబిల్ స్టడీ కూడా పోయింది. ఇంకో నెల గడిచిన తర్వాత ఆ! ఆదివారం అప్పుడప్పుడు. ఇంకో సంవత్సరం పోయిన తర్వాత అసలు వీడు క్రైస్తవుడేనా అని ఇతరులు చూస్తా ఉంటారు. ఈ ప్రార్థన లేదు, భక్తి లేదు, వీడికి సంఘం లేదు, సహవాసం లేదు, ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, మనము మోసగించబడుతున్నామేమో దేవుడు చూస్తున్నాడు. మిమ్ములను నేను హెచ్చించాలనుకుంటున్నాను. హల్లెలూయా! మోషే గొప్ప నాయకుడయ్యాడు. 10,00,000 మంది ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు చెప్పండి? చెప్పాలి. కనానుకు తీసుకొని వెళ్ళాడు. అయితే మోషే 40 సంవత్సరాలు అరణ్యములో ట్రైనింగ్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని బాధలొచ్చుంటాయో ఆయనకి, ఎన్ని శ్రమలొచ్చుంటాయో, ఎంత కష్టాన్ని భరించాడో. ఐగుప్తును వదిలేశాడు. అరణ్యములోకొచ్చాడు. 40 సంవత్సరాలు. అదొక 40, ఇదొక 40, 80 సంవత్సరాల తర్వాత మోషే ఐగుప్తుకెళ్ళాడు. ఫరో పంపించు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు దర్శించాడు అరణ్యములో సినాయి కొండ మీద మండుచున్న ఆ అగ్ని పొదలో నుండి దేవుడు మాట్లాడాడు. ఈయన రెడీ అయిపోయాడనమాట. ఈ ట్రైనింగ్ పూర్తయిపోయింది. ఎళ్ళాడు గొప్ప లీడర్. యేసు ప్రభు అరణ్యములో 40 దినములు, 40 దినములు ఉపవాసము ఉన్నాడు. ఆ తర్వాత వచ్చాడు బయటికి. ఈ ఉపవాస దినాలు ముగించబడగానే మొదలుపెట్టాడు పరిచర్య. దేవునికి స్తోత్రం. ఏలియాకు అరణ్యములో ఉండగా దేవుని స్వరమొచ్చింది. అరణ్యములో ఉండగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అరణ్యము గురించి భయపడొద్దు. నువ్వు పరీక్షింపబడుతున్నప్పుడు, నీకు ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు మరి తప్పదు. వేళ్ళు వంగాల, మోకాళ్ళు వంగాల. ఒక వ్యక్తి మిలిటరీలో ట్రైనింగ్ అవ్వడం అంటే ఎలాగుంటదో చెప్పండి? ఒక మంచి సైనికుడిగా తయారవ్వాలంటే మిలిటరీలోకి అందరిని తీసుకుంటారా? జోయల్ నీకులాగా సన్నగా ఉండి, అట్టంటే పడిపోయేటట్టు ఉంటే తీసుకోరు. మిలిటరీలో ఎవరిని తీసుకుంటారు? ఫిట్‌గా ఉండాలా, గట్టిగా ఉండాలా, బలంగా ఉండాలా. అయితే ట్రైనింగ్ ఉంటదా వాళ్ళకి? దేవుని స్తోత్రం. ఈ భూమి మీద మనం యోధులుగా తయారవ్వాలని, విశ్వాసం విషయంలో యోధులం అవ్వాలని, దేవునికి ఇష్టమైన, ప్రియమైన కుమారులముగా, కుమార్తెలుగా అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా! అరణ్యానికి భయపడొద్దు. ఇశ్రాయేలీయులు ఎన్ని రోజుల్లో వెళ్ళిపోగలరు? ఐగుప్తు నుంచి వాగ్దాన భూమిలో కనాన్‌లోకి ఎన్ని రోజుల్లో వెళ్ళిపోగలరు? చెప్పండి. 40 దినాల్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఎన్ని రోజులు పట్టింది ఈళ్ళకి? 40 సంవత్సరాలు. ఏంటది?
ట్రైనింగ్, పరీక్ష. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు దేవుని మీద ఎదురు తిరుగుతున్నారు. ఆకలైతే ఊరుకుంటారా? దాహమైతే, కొంచెం అసౌకర్యంగా ఉంటే ఎనకాల శత్రువులేరా అని కనపడితే, అస్సలు ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడికి? శోధన వచ్చినప్పుడు నువ్వెవరివో తెలుస్తది. నిన్ను పరీక్షించినప్పుడే నీ విశ్వాసం ఏంటో నీకు అర్థమవుతది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను నడిపించయ్యా. నాకు నీ ఆలోచన కావాలయ్యా. నేను కొన్ని శోధనల గుండా వెళుతున్నానయ్యా. అయి కొన్ని చెప్పగలిగినయి ఎవరికీ చెప్పుకోలేని శోధనలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, నాకు సహాయం చేయి. వాక్యం, వాక్యం వైపు చూడండి. ఆ వాక్యాన్ని చేతపట్టుకోండి. ఆత్మ ఖడ్గం అది. హల్లెలూయా! ఆత్మ ద్వారా ప్రార్థనలు చేస్తున్నావు. ఆత్మ ఖడ్గాన్ని పట్టుకుంటావు. నీ ఎదుట ఎవరు నిలబడగలరు? దేవుని స్తోత్రం. నీవు హెచ్చింపబడాలి, ఆశీర్వదించబడాలంటే ప్రతి శోధన విషయంలో నిలబడే వారంగా ఉండాలి. సహనము కావాలి, ఓర్పు కావాలి. తొందరపడొద్దు. కొన్నిసార్లు వెంటనే తీర్పు తీర్చేయటం, వెంటనే మనల్ని మనం తీర్పు తీర్చుకోవడం, ఇతరులకు తీర్పు తీర్చడం మానేసి, పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను నడిపించయ్యా. నేను నడవాలనుకుంటున్నాను. హల్లెలూయా! నేను నడవాలనుకుంటున్నాను ప్రభువా. నన్ను నడిపించు. నన్ను ఉన్నత శిఖరాల మీదకి ఎక్కించయ్యా. నేను ఎక్కాలనుకుంటున్నాను. హల్లెలూయా! యేసు ప్రభు మనకి మాదిరిగా ఉన్నారు. కాబట్టి ఆయన జీవితాన్ని చూద్దాం. ప్రభు ఎలా శోధన జయించాడో చూద్దాం. ఆయన మన కోసమే శోధనలోకి వెళ్ళాడు. ఆయన్ని చూసి నేర్చుకుందాం. ఆయన బిడ్డలంగా కొనసాగుదాం. హల్లెలూయా! తలలు వంచండి.